చీరాలలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కిమ్స్ ఒంగోలు ఆసుపత్రి సహకారంతో నిర్వహించిన మెగా మెడికల్ క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే టీడీపీ తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిందని, ప్రజల సేవే పార్టీ లక్ష్యమని అన్నారు. పేద ప్రజలు ఉచిత వైద్య శిబిరాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఒక గొప్ప విషయం అంటే చాలా పండుగ వాతావరణాన్ని తెలుగుదేశం పార్టీకి మహానుభావుడు, యుగ పురుషుడు, నటరత్న, నట సార్వభౌమ శ్రీ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఇప్పటికీ 44వ సంవత్సరంలో అడుగుపెట్టాము. ఆ శుభ సందర్భంగా ఈరోజు మొట్టమొదటిగా ఒక మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తానంటే మంచిది. మనం ఆ పని చేయడం వల్ల ఎంతైనా పేద ప్రజలకు సహాయం చేయడమే కదా కావాలని చెప్పి నేను చెప్పడం జరిగింది. మీ అందరికీ తెలుసు, నాడు ఎన్టీ రామారావు పార్టీ పెట్టే పరిస్థితులకి ఆనాడు ఉన్నటువంటి పెద్దవాళ్ళందరికీ కూడా తెలుసు. సంవత్సరానికి 3 ముఖ్యమంత్రులు మార్చినటువంటి సందర్భం, ఎక్కడా అభివృద్ధి లేదు, ఎవరు ఇందిరాగాంధీని పట్టించుకునే పరిస్థితి లేదు. అటువంటి సందర్భంలో ఈ రాష్ట్రానికి పేద ప్రజలకు సహాయం చేయాలన్నటువంటి సదుద్దేశంతో నాడు ఎన్టీ రామారావు గారు ఈ పార్టీని ప్రారంభించడం